ఒక లైన్కి రావాలంటే ఇప్పుడే అభివృద్ధి చెందుతున్నా అంటే టీచర్స్ కాలనీ కావచ్చు, సద్దాం కాలనీ కావచ్చు, బృందావన్ కాలనీ కావచ్చు, ఎరుకల కాలనీ, ఇవన్నీ కూడా మొత్తం అక్కడ రోడ్లు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారంటున్నారు. అంటే అక్కడ రోడ్ల ఫార్మేషన్ కోసం ఏమైనా ఇప్పుడు ప్రాబ్లం అయిపోయిందంటే అండి, మొన్ననే మేము అవన్నీ కూడా పెట్టడం జరిగింది. మీరు ఏదైతే ఇప్పుడు మెన్షన్ చేశారో సద్దాం కాలనీకి మొన్న నేను వెళ్ళినప్పుడు కూడా కొంతమందికి అక్కడ రోడ్డు లేదు, ఇల్లు లేదు, లైటింగ్ ప్రాబ్లం ఉంది. జన్మభూమిలో నాకు చెప్పిన వెంటనే అక్కడ ఏదైతే వాళ్ళకి రోడ్డుకి అడ్డంగా కొన్ని బండలు పెట్టున్నారు. వెంటనే నేను వెళ్ళిన వెంటనే బండలన్నీ తీపిచ్చేసి వాళ్ళకి రోడ్ వేయించేయమని చెప్పి ఇమీడియట్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి ఎస్సీ సప్లాన్ కింద 2 కోట్లు, ఎస్టీ సప్లాన్ కింద 2 కోట్లు, 14th ఫైనాన్స్ కింద 1,05,00,000 అది. ఇవన్నీ కూడా టెండర్స్కి ఆల్రెడీ కాల్ అయిపోయి అగ్రిమెంట్స్ కూడా అయిపోయినాయి కాంట్రాక్టర్లు. సో ఇవన్నీ కూడా ఇంకొక 4-5 డేస్లో పనులు స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ మనం మొత్తం మున్సిపాలిటీ వచ్చిన తర్వాత ఒక 4-5 కోట్లు మున్సిపాలిటీ మీద ఖర్చు పెట్టడం జరిగింది. కొన్ని చోట్ల రోడ్లు వేసాము, కొన్ని చోట్ల రోడ్లు వేయలేదు, అది వాస్తవం. నేను కూడా ప్రతి ఒక్క జన్మభూమి ప్రోగ్రాంలో చెప్పుకుంటూ వచ్చాను. పనులు చాలా మెల్లిగా జరుగుతున్నాయి, దానికి నేను కూడా ఒప్పుకుంటున్నాను. కానీ ఈ టెండర్లు ఏవైతే అయిపోతాయో ఆ పనులన్నీ కూడా మీకు 6 నెలల్లో ఆ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేపిస్తామని ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. సో ఎప్పటికప్పుడు నేను ఫాలో అప్ చేసుకుంటున్నాను. ఎక్కడైనా ఏదైనా కాంట్రాక్ట్ లేట్ చేసినా, ఎవరైనా సరే కాంట్రాక్టర్, మళ్ళీ ఆ విషయంలో నేను కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఎవరు కూడా ఇంకా మా వాళ్ళ మీద అయితే ఇంకా ఎక్కువ ప్రెషర్ పెట్టిస్తా. చెప్పింది టైంకి జరగాలి. క్వాలిటీ లేకపోతే మాత్రం వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టండి అని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. ఖచ్చితంగా జరుగుతుందా మేడం? తప్పకుండా మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఎక్కువ మీ వాళ్ళు ఎక్కువ కాంట్రాక్ట్లు చేస్తుంటారు, మీ వాళ్ళు ఎక్కువ కాంట్రాక్ట్లు చేస్తుంటారని తెలిసింది. అంటే మున్సిపాలిటీలు ఎవరైనా కాంట్రాక్ట్ చేయొచ్చండి. మీ రిలేటివ్స్, బంధువులు అంటే ఇంకా ఆలగడ్డ సగం మంది మా బంధువులే. పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు నాన్నగారు చేయిస్తారు? లేదు, అదంతా నాకు అదంతా తెలియదండి. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ మనం ఏదైనా వర్కులు చేసేటప్పుడు కాంట్రాక్టర్లు వచ్చి కలుస్తారు, పోతారు అంతే. దాన్ని మనం చేపిస్తున్నాము, మన వాళ్ళు వేస్తున్నాం అనేది ఏమి ఉండదు. ఈ ముందర క్వాలిటీ అంతే, క్వాలిటీ లేకపోతే ఇప్పుడు ఆలగడ్డల క్వాలిటీ అన్నీ స్ట్రిక్ట్ చేయడం వల్ల సగం ఇబ్బంది పడేది మా వాళ్ళే. ఖచ్చితంగా క్వాలిటీ ఉండాల్సిందే. తప్పకుండా ఎంక్వైరీ కూడా, విజిలెన్స్ కూడా పెట్టిస్తా అని చెప్పిన నేను. సమ్మర్ ప్లాన్ ఎలా ఉంది మేడం? ఇప్పుడు మనకి ఆలగడ్డ టౌన్ చూసుకుంటే మనకి వాటర్ ప్రాబ్లం కొంచెం ఇబ్బంది ఉంటుంది. అంటే గత సమ్మర్లో కొద్దిగా ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఇబ్బందులు పడ్డాడు. ట్యాంకర్లతో కూడా నీటిని తరలించారు మొత్తం కూడా, అన్ని గ్రామాలకు కావచ్చు, టౌన్కి కావచ్చు. ఈసారి ముందస్తు ప్రణాళిక ఏమన్నా రూపొందించారా? అవునండి. ఇప్పుడు ఆలగడ్డ టౌన్ మామూలుగా అయితే వాటర్ ప్రాబ్లమ్ కొంచెం సమ్మర్ టైంలో పీక్స్కి వెళ్ళిపోతుంది, చాలా ప్రాబ్లం ఉంటుంది. లాస్ట్ టైము దేవుడి దయ వల్ల ఎక్కడ కూడా ఎవరు ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్క వార్డుకి ఒక ట్యాంకర్ పెట్టేసాము, ఎవరు ఇబ్బందులు పడకూడదని చెప్పి. ఫస్ట్ 10-15 డేస్ బాగా ఇబ్బంది పడ్డారు జనాలు. నాకు కూడా చాలా భయం వేసింది, ఎక్కడికి వెళ్ళిపోతుందా సిచ్యువేషన్ అని చెప్పి. తర్వాత శోభా నాగిరెడ్డి గారి ట్రస్ట్ కింద 2 ట్యాంకర్లు మేము మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగింది. లోకల్గా కూడా కొంతమంది ముందుకు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు కూడా ట్యాంకర్లు ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్క వార్డుకి మేము ఒక కౌన్సిలరు, మన వాటర్ వర్క్ అక్కడ పనిచేసే అబ్బాయి, ఈ ట్యాంకర్ కంపల్సరీ తిరుగుతుంది రోజు. ఏ ఒక్కరికి కూడా నీళ్ళు రాకుండా ప్రతి ఒక్కరిని కూడా టచ్ చేసేలాగా నేనైతే ప్రయత్నించాను. అక్కడ ఇక్కడ ఒక 1-2% ఏమన్నా ఇదే ఉంటుంది కానీ, బట్ ఆల్మోస్ట్ అందరికీ కూడా నీటి ప్రాబ్లం లేకుండా చేయగలిగినాము. అంటే ఈసారి ఎలా చేస్తున్నారు? గుల్లేరు రిజర్వాయర్లో కొద్ది వాటర్ ఉంది అంటున్నారు, చింతగుంట చెరువులో కూడా స్టోరేజ్ అంటున్నారు. అంటే ఈ స్టోరేజ్ని ఎలా? సెంట్రల్ గవర్నమెంట్కి మనం ఒక మెయిల్ పెట్టామండి. అదే గతంలో ఇంతకుముందు ఉండే ప్రపోజలే. 71 crores తోటి గన్లేరు రిజర్వాయర్ నుంచి, అహోబిలం దగ్గర ఉంటుంది, గన్లేరు రిజర్వాయర్ నుంచి ఆలగడ్డకి పైప్ లైన్ 71 crores ఎస్టిమేషన్స్ వేసి సెంట్రల్ గవర్నమెంటే ఇది స్కీమ్ పెట్టింది. సో అది కూడా మొన్న సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి నేను మెయిల్ పెట్టి వాళ్ళతో మాట్లాడి టైప్ చేయించి కమిషనర్ గారితో మళ్ళీ అది ఎస్టిమేషన్స్ వేయించి కన్సల్టెన్సీ వాళ్ళతో మాట్లాడి రిపోర్ట్ పంపించడం జరిగింది. అది కూడా ఇంకా 3-4 monthsలో టెండర్కి వస్తుంది. అది వస్తే మాత్రము గన్లేరు నుంచి పైప్ లైన్ వస్తుంది, అదొక ఆప్షన్. సెకండ్ ఆప్షన్ చింతకుంటల పక్కనే ఉంటుంది, చింతకుంటల నుంచి పైప్ లైన్. సో ఒకవేళ గన్లేరులో నీళ్ళు లేకపోతే, తెలుగుగా నీళ్ళు లేకపోతే ఆల్టర్నేట్ చింతకుంటల నుంచి నీళ్ళు. మంచి ప్రణాళికతో అయితే ఉన్నారు, ఇప్పటి నుంచే కూడా మంచి ప్రణాళికతో ముందుకు పోతున్నారు. అంటే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, శోభా నాగిరెడ్డి గారి ట్రస్ట్ ద్వారా అని. అంటే అమ్మ గుర్తుగా ట్రస్ట్ నడుపుతున్నారా మీరు? అవునండి, రీసెంట్గా స్టార్ట్ చేస్తాము. యాక్చువల్లీ ఇది అమ్మ చనిపోయినప్పటి నుంచి యాక్టివిటీస్ అని నేనే చూసుకుంటున్నాను. మొత్తం మీరే? మొత్తం నేనే ప్లాన్ చేయడం, అంటే ఇంకా ఫౌండర్ అండ్ చైర్మన్ అంతా మీరే? నాన్న నేను పెట్టి చేసాము. ఇది శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత మేము పెడదామని అనుకుని కొంచెం కారణాల వల్ల మేము డిలే చేసుకుంటూ పెడితే
ఒక మంచి ప్లాన్ తోటి దాన్ని ఎక్కడ డిస్టర్బ్ కాకుండా ప్రజలకి ఆ సేవలు అందేలాగా వెళ్ళాలి, ఎక్కడ కూడా 1% ఒక ఇది కూడా పక్కకి వెళ్ళకుండా ఆలగడ్డ ప్రజలు, నంద్యాల ప్రజలు, కర్నూలు జిల్లాకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా దాన్ని లబ్ధి పొందాలనే ఒక ఉద్దేశంతో పెట్టాను. అది నా పెట్ ప్రాజెక్ట్. నాకు చాలా ఎమోషనల్గా అది పెట్ ప్రాజెక్ట్గా పెట్టుకున్నాను నేను. సో మొన్న శోభా నాగిరెడ్డి గారి బర్త్డే పుట్టినరోజు December 16th జరిగింది ఆలగడ్డలో. సో ఒక ఐ క్యాంప్ పెట్టించాము. ఐ క్యాంప్కి ఫ్రీ చెకప్ మొత్తం అంతా కూడా, గ్లాసెస్ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఒక దాదాపుగా 100 మందికి ఉచితంగా అద్దాలు ఇచ్చాము మనము. దాని తర్వాత ఎవరికైతే ఆపరేషన్లు చేయాలో వాళ్ళందరూ కూడా ఒక 50 to 60 మెంబర్స్ని ఐడెంటిఫై చేసాము. వాళ్ళందరూ కూడా ఫ్రీగా ఆపరేషన్ చేయించడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నాము. ఇంకొక 1 week 10 daysలో అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. హాయ్, దిస్ ఈజ్ భూమా అఖిల ప్రియ, ఆలగడ్డ ఎమ్మెల్యే. వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఓన్లీ ఆన్ iDream Media.